వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామన్నట్టు పేర్కొన్నారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టమల శ్రీనివాస్. నేడు వాసవి ట్రస్ట్ నూతన కార్యవర్గ సమావేశాన్ని అధ్యక్షులు చిట్టమల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేసి ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్మన్ చిట్టమల శ్రీనివాస్ మాట్లాడుతూ 51,000 రూపాయలతో ఒక్కొక్క సభ్యత్వం చొప్పున సుమారు 51 మందికి సభ్యత్వం ఇవ్వనున్నామని తెలిపారు. అదే విధంగా డైనింగ్ హాల్ అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టమల శ్రీనివాస్ తో పాటు ప్రధాన కార్యదర్శి కాంచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 15వ తారీఖు శుక్రవారం రోజున నూతనంగా ఏర్పాటైనటువంటి మా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ కార్యవర్గ సమావేశం, ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టమల శ్రీనివాస్ నా అధ్యక్షతన ఈరోజు కార్యవర్గ సమావేశం జరిగింది. దాదాపు 45 మంది వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ గౌరవ కార్యవర్గ సభ్యులందరూ ఈ కార్యవర్గ సమావేశంలో పాల్గొని ఆలయ అభివృద్ధికి మేము ఇంకా చేపట్టవలసిన చర్యల గురించి చర్చించి, అదేవిధంగా ఒక 50 మంది నూతన సభ్యులకు 51,000 సభ్యత్వంతో ఆలయం లోపల సభ్యత్వం కల్పించడానికి కూడా తీర్మానించడం జరిగింది. మరి ఆలయం లోపల అమ్మవారి కళ్యాణ మంటపం ముందు, అమ్మవారి మంటపం ముందు ఉన్నటువంటి మంటపం లోపల ఫ్లోరింగ్ను ఇంకా అభివృద్ధి పరిచే విధంగా చర్యలు తీసుకోవడానికి, అదేవిధంగా డైనింగ్ హాల్ ఫ్లోరింగ్ ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా ఇంకా ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడానికి వాసవి ట్రస్ట్ ద్వారా మేము ఇస్తున్నటువంటి ₹1,00,000 నగదు వితరణను 2 లక్షల రూపాయలకు తీసుకువెళ్ళడానికి సోదర డైరెక్టర్లందరి సహకారంతో వాసవి ట్రస్ట్ సమావేశాన్ని త్వరలోపల ఏర్పాటు చేయడానికి తగు నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా గౌరవ సభ్యులందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసినాం. జై వాసవి.